ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి డిస్పెరిని అంటాం. చాలా మంది పేషెంట్స్ చెప్తుంటారు ఓపీడీలో ఇలా, మేడం మేము కలిసినప్పుడు మాకు చాలా పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది, కావడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది, లేదంటే కలిసిన తర్వాత చాలా మంటగా ప్రైవేట్ పార్ట్ మొత్తం మంటగా అనిపిస్తుంది అని చెప్తుంటారు. అసలు ఇది ఏంటిది కండిషన్ అంటే, ఈ కండిషన్ మనం డిస్పెరిని అని కామన్ గా అంటాం. డిస్పెరిని అంటే పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్ అని. కొంతమందికి పెయిన్ ఆ ఇంటర్ కోర్స్ టైంలో ఉంటుంది, లేదంటే ఇంటర్ కోర్స్ తర్వాత తర్వాత కూడా పెయిన్ గా ఉంటుంది అనమాట. అసలు దీనికి ఏ విధంగా ఎలాంటి కారణాలు ఉంటాయి, అసలు ఈ డిస్పెరిని అంటే ఎన్ని విధాలుగా ఉంటుందో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ డిస్పెరిన్ అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి సూపర్ఫిషియల్, రెండు డీప్. ఈ సూపర్ఫిషియల్ ఎలా ఉంటుందంటే, రెండు డీప్ డిస్పెరినియా అంటాం. ఈ సూపర్ఫిషియల్ టైప్ లో ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ప్రైవేట్ పార్ట్ వెజనా దగ్గర చాలా మంటగా అనిపిస్తుంది, లేదంటే అక్కడ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఇది వింటర్ కోర్స్ స్టార్ట్ అయ్యే టైంలో ఉంటుంది. మొత్తం పెయిన్ మొత్తం ఆ వెజనా దగ్గర మాత్రమే పెయిన్ ఉంటుంది వాళ్ళకి. ఇది సూపర్ఫిషియల్ డిస్పెరినియా అంటాం. నెక్స్ట్ డీప్ డిస్పెరినియా అంటాం. ఈ డీప్ డిస్పెరినియా అంటే ఇంటర్ కోర్స్ పెనట్రేషన్ తర్వాత వాళ్ళకి చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఎలా అంటే అది పొత్తికడుపులో మొత్తం కంటిన్యూగా నొప్పి రావడం, లేదంటే ఇంటర్ కోర్స్ తర్వాత వాళ్ళకి చాలా మంటగా అనిపిస్తుంది, ఆ పెయిన్ మొత్తం పొత్తికడుపులోనే ఉంటుంది అనమాట. దీన్ని మనం డీప్ డిస్పెరినియా అంటాం.